గిడ ఏమైంది డల్లు కూకున్నావు గిడ ఎంలాడకైనా పని ఏమైంది ఎంలాడకపోయినా పని ఫెయిల్ అయిందిరా మళ్ళా అబ్బా నీ దరిద్రం నీ చుట్టూ తిరుగుతున్నట్టుంది కానీ అన్న అని నీ పనులన్నీ ఇట్లా ఫెయిల్ అవుతున్నాయింది ఎవరికైనా చూంచుకుంటే ఏమవుతుంది మరి ఎవరు చూపించుకోవాలరా అట్లా కాదన్న మరి మన గుట్టెనక స్వామీజీ ఉన్నాడట అడిగి చూంచుకుంది పని మాట్లాడతా అరే ఈ కాలం కూడా స్వామీజీలు నమ్ముతారా బయ్ అన్న నీకు ఒకటి అవుతున్నాయి కానీ మరి చూంచుకుంటే ఏమవుతుంది ఒకసారి అరే ఇవన్నీ లైఫ్లో జరిగే కోయిన్సిడెన్స్ ఇవన్నీ దీనికే మనం స్వామీజీలు వీమీజీలు అనుకుంటా నమ్ముకుంటా పోయినామనుకో మనం పైసలు బొక్క తప్పించి ఏముండదు రా బయ్ నా ఒక్కసారి నమ్మే నా మాట నమ్మే సో పైసల గురించి చూసుకోకే నీకు మంచిగా ఉంటుంది నీకు ఒక్కసారి చూసుకో అన్న నా అవసరమైతే పైసలు ఇంక కట్టుకుంటేనే స్వామీజీకి పాయే అరే స్వామీజీలు వీమీజీలు నమ్మరా బయ్ చలో నీకోసం తప్ప తోడు మంది సంసారాలు చక్కదిద్దుతుండ్రు మీ ఓన్ సంసారం పట్టించుకుంటలేడు ఓ అంతే స్వామి పరిష్కారం చెప్పురు దీనికి నాయన దీనికి పెద్ద సమస్య ఏం కాదు మాటలు దొబ్బినట్టు మాపడికి దొబ్బితే మంది మొక్కలు ఎందుకు చూస్తుంది మీ దోస్తుని చక్కగా సంసారం చేసుకోమను బయట మాట్లాడింది కాకుండా ఇంట్లో సంసారం చేసుకోమను నా మాటగా మీ దోస్తుకు చెప్పు జై బావా ఉండాలి స్వామి నిమిషంగా తమ్ముడు మీ ఉంది ఎవరు ఎందుకు ఏ బాబు ఇక్కడ స్వామి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు స్వామి గడ్డు ఉన్నాడు బా ఓ గదరియా పడుతూ ఫోన్లో సొల్లు పెట్టుకుంటా స్వామి నా కష్టాలన్నీ తీస్తాడు స్వామి స్వామి నాయన లైన్లో కూర్చోపో ఏ స్వామి నేను వైన్స్ కడ తప్ప ఏడా లైన్ కట్టా నాకు అర్జెంట్ పని ఉంది పోవాలి వైన్స్ మూసేస్తారు కొద్దిగా కూర్చుంటా కూలవాడే నాయన కూర్చో 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 నువ్వుకెత్తావు తాగోతున్నాయన నీ బాధ ఏంది చెప్పు స్వామి నేనేం చెప్పాలి కోటర్ బాధ వాటర్ బాధ నా బాధ ఏం చెప్పాలి నీకు నాయన నీ కోటర్ దండం పెడుతుందా నూటి దండం పెడుతున్నావు కోటర్ పక్క పెట్టు గట్లా ఓ అబ్బో స్వామి నువ్వు ఏదైనా చెప్పు కానీ ఈ విషయం మాత్రం నేను పక్కకెట్ట కోటర్ నా పానం అబ్బో నేను పక్కకెట్ట సరే తాగోతున్నాయన నీ బాధ ఏంది చెప్పు ఏం చెప్పాలి స్వామి ఎప్పుడు చూసినా నాకు యాక్సిడెంట్లు అవుతుంది అరే ఎప్పుడు చూసినా నాకు యాక్సిడెంట్ అవుతుంది దీనికి ఏమైనా ఉంటే చెప్పు స్వామి దండం పెట్టు స్వామి యాక్సిడెంట్ బాగా అవుతున్నాయి స్వామి యాక్సిడెంట్ అవుతున్నాయి అంటున్నావు స్వామి దగ్గరికి తాగేందుకు వచ్చినావు స్వామి పొద్దుగాల కోటర్ కొనుక్కున్నా ఎక్కడ యాక్సిడెంట్ అయినా కోటర్ సీత వలిపోతుంది అని చెప్పి తాగొచ్చిన స్వామి తాగోతు మూర్ఖుడా నిన్నెవడు మార్చాడు తాగటానికి ఇదో వంకనారా ఏ స్వామి గట్లా అంటున్నావు స్వామి ఏమనుకుంటున్నావు అమ్మో నువ్వు స్వామి నువ్వు అది
అరే ఆ తాగుతోని తన్నెల కొట్టుర్రా తాగా అన్నదాకా దన్నురా. ఈయన సామట ఈ సౌట భక్తులట. నేను తాగితే నేను కూడా మంచిగా చెప్తా. జదిత్తుడు మొత్తం వీడు ఇంకా సొల్లు పెట్టుకుంటూనే ఉండ పోతోటి. తమ్ముడు పోతే సొల్లాపి చెరువు 90 ఇద్దా మరో ఆయన తర్వాత రండి ఎవరో నాయన చదువు సమస్యనా నౌకరి సమస్యనా? అది స్వామి నాకు పిల్ల సమస్య. ఓర్ని నీకు పిల్లతో వచ్చిన సమస్య ఏంది? మా పిల్ల అప్పుడే ఊస్తుంది మళ్ళీ అప్పుడే ఊడది, అప్పుడే మిస్ కాల్ ఇస్తుంది మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే కడి ఎత్తుంది. మిస్కారని చెప్పురు స్వామి. దునియాలో ఎవరి గురించి అయినా చెప్పొచ్చు కానీ ఆడవాళ్ళ మనస్తత్వం గురించి చెప్పరాదు. మరి నా పరిస్థితి ఎట్లా స్వామి? వారి పోరి మాట నూనె కంటే నున్నగుంటుంది. వయసులో నీకు ఏం చెప్పినా అర్థం కాదు. ఇంతకు మిక్కిలి ఏం చెప్పలేను. పోయి మీ అయ్యవ మాట ఇను. పోనాయన వెళ్ళి ఎవరి కూర్చోండి. మా అన్నకు ఏ పని చేసినా జర కలుస్తలేదు, కొంచెం చూడు స్వామి. ఏమైంది నాయన బయలుపెడుతుందా? ఏ కాదు, నువ్వు ఎత్తామని చెప్తే మామిడి పట్టుకొచ్చిండు. నాయన చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టున్నది నీది కథ అంతా. నువ్వు ఏం చేయాలంటే నీకు ఏకాగ్రత అనేది ముఖ్యం. ఏ పైన చేస్తున్నప్పుడు ఏకాగ్రత కొద్దీ చెయ్యు. నా ఫెయిలియర్స్ అనేటివి అందరికి వస్తాయి కానీ నీకు వరుసగా వచ్చినాయి. సాధించే సత్తా నీకున్నది కానీ ఏకాగ్రత పెట్టి పని చేయి. ఊళ్ళే విమర్శించేటోడు అడుగడుగును ఉంటాడు. అంటే గింతే, గెలిస్తే నీ వెంబడి ఉంటుంది, ఓడిపోతే నిన్ను వదిలేస్తుంది. నువ్వు నమ్ముకో, వాళ్ళ వీళ్ళ మట్టలు పట్టించుకోకు, విజయం నీ వెంబడి ఉంటుంది. విజయోస్తు, జై భవాని. స్వామి మిమ్మల్ని ఎక్కడ నువ్వు చూసినట్టుంది ఇంతకుముందు. ఎక్కడ చూసినావు నాయన? మానసిక వైద్యులుగా ఇంతకుముందు. నాయన భలే గుర్తుపట్టినావు, నేను సైకలాజిస్టును. సార్ మీ స్వామి అవుతారా ఏంటి? దారులు వేరైనా గమ్యం ఒకటే, మనుషుల మార్చడమే నా ముఖ్య ఉద్దేశం. నాయన కొందరికి అర్థం కావడానికి ఈ వేషాధారణ. సైకలాజిస్ట్ అయితేంది, స్వామి అయితేంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. మేము ఈ వీడియో కేవలం ఫన్ కోసమే క్రియేట్ చేసినాం. ఎవరిని కించపరచాలనే ఉద్దేశం మాది కాదు. నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. 90 కుదురి.